గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు, అదేవిధంగా సలీం గారు, సుహేల్ గారు, ఇంతియాజ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకి, కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి నిన్న విడుదల చేయడం జరిగింది. మైనారిటీ డిక్లరేషన్లో ఒక కుట్ర, ఒక పద్ధతి ప్రకారం బీసీలకి మైనారిటీలకి పంచాయతీ పెట్టాలనే ఒక ఆలోచన ఇవాళ మైనారిటీ డిక్లరేషన్లో మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది వాళ్ళదే మైనారిటీ డిక్లరేషను. ఆ మైనారిటీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోందంటే, ఒక 6 నెలల లోపల కాస్ట్ సెన్సస్ ఒకటి చేసి మరి ఫెయిర్ రిజర్వేషన్ అనేది ఒకటి తీసుకొస్తాము, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఐ రీడ్ ఇట్ అవుట్ వర్బెటమ్. కండక్ట్ అ కాస్ట్ సెన్సస్ within 6 months and ensure fair reservation for all backward classes including minorities in jobs, education and government welfare schemes. ఇది నా కవిత్వం కాదు, దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీస్ మైనారిటీ డిక్లరేషన్. ఇక్కడ కుట్ర ఏంటి అని మీరు అడగవచ్చు. కుట్ర ఏంటి అంటే, రాజ్యాంగం ప్రకారమే స్పష్టంగా రాజ్యాంగమే గుర్తిస్తూ ఉన్నది. ఇవాళ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, మైనారిటీస్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, సిఖ్స్ని రిలీజియస్ మైనారిటీస్గా గుర్తిస్తుంది. మతపరమైన అల్పసంఖ్యాకులుగా భారత రాజ్యాంగమే వారికి ఒక హోదా కల్పించింది, యువర్ రిలీజియస్ మైనారిటీస్ అని. మరి వాళ్ళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సస్ అని వాళ్ళందరినీ అలా మాట, ఇక్కడ డేంజరస్ మాట ఏంటి అంటే, కండక్ట్ కాస్ట్ సెన్సస్ వేర్ దెర్ ఇస్ నో నీడ్, యాక్చువల్లీ అసలు అవసరమే లేదు. రెండవది, కాస్ట్ సెన్సస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ minorities, there is no need. Fair reservation for all backward classes including minorities. What this means is, ఇది బలహీన వర్గాలకు మైనారిటీలకి పంచాయతీ పెట్టే ఒక ప్రతిపాదన. అనవసరంగా బలహీన వర్గాలని మైనారిటీలని ఇద్దరిని కూడా నష్టపరిచే ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో, టు ఇంక్లూడ్ మైనారిటీస్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ సెన్సస్ అనేది, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డెఫినెట్లీ విల్ హర్ట్ బోత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్. దీనివల్ల ఇటు మైనారిటీస్ నష్టపోతారు, అటు బలహీన వర్గాలు బీసీలు కూడా నష్టపోయే ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇది చాలా చాలా దుర్మార్గమైన మాట, అక్కర్లేని మాట. రాజ్యాంగమే ప్రత్యేకంగా ఇవాళ అల్పసంఖ్యాకులు రిలీజియస్ మైనారిటీస్ కింద గుర్తించినప్పుడు ముస్లింలని, సిక్కులని, క్రిస్టియన్లని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ తలాతోకాలేని ప్రతిపాదన ఏదైతే ఉందో, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది తప్పకుండా తెలంగాణలోని ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి క్రిస్టియన్ సోదరుడు, అదేవిధంగా ప్రతి సిక్కు సోదరుడు, అదేవిధంగా ప్రతి బలహీన వర్గాల బిడ్డ కూడా దీనికి తప్పకుండా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటారా, ఇవాళ ఒకసారి మీరు ముస్లింలను కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు వెంటనే వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే, దేర్ విల్ బీ నో నీడ్ ఫర్ అ సెపరేట్ మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్ట్రీ, దేర్ విల్ బీ నో మైనారిటీస్ కమిషన్, దేర్ విల్ బీ నో అదర్ మైనారిటీ బాడీ. ఒకసారి ఈ సెన్సస్ చేసి అందరు ముస్లింలు బీసీలుగానే గుర్తించినారనుకోండి, తర్వాత రేపటి రోజున మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ప్రత్యేకంగా ఉండదు, మైనారిటీ కమిషన్ ఉండదు, మైనారిటీ సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ కూడా. ఇవాళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, దానికి మా ఇంతియాజ్ గారు చైర్మన్గా ఉన్నారు. మరి రేపు ఆ కార్పొరేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే బీసీలో చేర్చిన తర్వాత మైనారిటీలు తమ ప్రత్యేక హోదాను కోల్పోతారు. ఇది చాలా చాలా తప్పు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రతిపాదన మంచిది కాదు అనే మాట మరి ఎవరు రాసి ఇచ్చారో వాళ్ళకు తెలియదు. ఓట్ల కోసం ఏదో రాయాలి కాబట్టి రాసినట్టున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. రెండవది, ఇది 100% బీజేపీ ఐడియాలజీ ప్రకారమే జరుగుతున్నట్టు కనబడుతున్నది. బీజేపీ ఈ మధ్యన మాట్లాడుతున్నది, ఏం మాట్లాడుతున్నది, పాస్మాందా ముసల్మాన్ అని మాట్లాడుతున్నది బీజేపీ. సో కాంగ్రెస్ డిక్లరేషను ఈరోజు బీజేపీ ఐడియాలజీకి లింక్ అయి ఉన్నట్టుగా కనబడతా ఉంది. जो बात कांग्रेस आज माइनॉरिटी डिक्लेरेशन में कह रही है, ये बीजेपी के आइडियोलॉजी के साथ मिला हुआ है. पासमानदा मुसलमान बोल के आज बीजेपी जो बात कह रही है, वही बात आज कांग्रेस पार्टी अपने डिक्लेरेशन के जरिए कर रही है. और मैं आपको याद दिलाना चाहता हूं
आज तारीख ने, दस्तूर ने, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया ने आज एक दर्जा दिया हमारे हिंदुस्तान में हिंदू। अरे वो बंद कराओगे? चलपति चूड़म, चलपति चलपति బయట పోయి చూడు, బయట పోయి చూడు విష్ణు, బయట పోయి చూడు। दस्तूर ने साफ साफ कहा कि हिंदुस्तान में मुसलमान, सिख और ईसाई तीनों भी रिलीजियस माइनॉरिटीज हैं। कॉन्स्टिट्यूशन ऑफ इंडिया साफ कहती हैं कि मुसलमान और मुस्लिम, क्रिश्चियन और सिख तीनों भी आज रिलीजियस माइनॉरिटीज हैं। आज कांग्रेस पार्टी के डिक्लेरेशन ये कहता है, ये बोलता है कि एक कास्ट सेंसस करेंगे और सभी को इंक्लूडिंग माइनॉरिटीज को हम मिला देंगे बीसीस में। क्या होगा इससे? दोनों का नुकसान होगा। एक तरफ नुकसान होगा बीसीस का, दूसरे तरफ नुकसान हो जाएगा माइनॉरिटीज का, क्योंकि अगर बीसीस में आपको शामिल कर देंगे तो इससे क्या होगा? अल्टीमेटली ये होगा कि कोई अलग से माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट नहीं रहता, अलग से माइनॉरिटी वेलफेयर का बजट नहीं रहता, माइनॉरिटी कमीशन नहीं रहता, और साथ ही साथ माइनॉरिटीज कॉरपोरेशन भी सारे के सारे जब्त हो जाएंगे, सारे के सारे खत्म हो जाएंगे। ये आज कांग्रेस पार्टी का मतलब सोच है। कांग्रेस पार्टी का जो सोच है आज बीजेपी का आइडियोलॉजी से मिलता है। बीजेपी बार बार आज कह रही है पासमानदा मुसलमान, और लगता है कि कांग्रेस ने भी वही पन्ना, वही पेज आज निकाल के एक कोशिश कर रही है ताकि बैकवर्ड क्लासेस का और मुसलमानों का खास और माइनॉरिटीज़ का झगड़ा हो जाए। एक और मसला यह है इसमें कि एक मर्तबा, एक ही बार 2006-7 में एक बीसीई कैटेगरी क्रिएट किया गया खास, क्योंकि रिजर्वेशन देना था। बट इसका मतलब ये नहीं कि हर मुसलमान बीसीई में आता, बैकवर्ड क्लासेस में आता। ये नासमझी जो है कांग्रेस पार्टी की, ये जो मुझे नासमझी भी नहीं, ये तो मुझे लग रहा है कि कोई साजिश है दोनों के बीच में एक झगड़ा करने का। मैं इसलिए ये बात कह रहा हूं क्योंकि आज का कांग्रेस पार्टी का अध्यक्ष जो पे यहाँ पे है वो खुद बीजेपी से ताल्लुक रखने वाला आदमी है, आरएसएस आइडियोलॉजी में विश्वास रखने वाला आदमी है। तो इसलिए मैं कह रहा हूं ये जो डिक्लेरेशन बनाए, लगता है कि ये कांग्रेस ऑफिस में नहीं, बीजेपी के दफ्तर में बन के निकली बात। एक और एक बात यह है कि आज अगर एक मिनट के लिए ये समझिए कि कास्ट सेंसस करें आप और मिला दिए आप मुस्लिम्स को, क्रिश्चियंस को और सिख को बीसीस में, क्या होता? कल सारे के सारे बीसी टूट पड़ेंगे और कहने लगेंगे बैकवर्ड क्लासेस लीडर्स और बैकवर्ड क्लासेस की आवाम कि आप हमारा हक छीन रहे हो, आप हमारे लिए जो गारंटीड था रिजर्वेशन आप उसमें से ज़बरदस्ती ले रहे हो करके एक रिफ्ट आ जाएगा माइनॉरिटीज़ और बीसीस के बीच में। लगता है कि कांग्रेस पार्टी दोनों के तरफ सिंसियर नहीं है, ना बीसीस के तरफ सिंसियर है, ना माइनॉरिटीज़ की तरफ सिंसियर है। एक और एक बात है, हमें तो शक यही है कि आज कांग्रेस पार्टी जितना भी यहाँ पे वादा करी, अगर ट्रैक रिकॉर्ड देखेंगे आप तो इतना बदतर ट्रैक रिकॉर्ड है उनका। 2004 से लेके 2014 तक कांग्रेस पार्टी यहाँ पे सत्ता में थी, यूनाइटेड आंध्र प्रदेश में, मुत्तहिदा आंध्र प्रदेश में। इसमें अगर उनका बजट आप देखेंगे 2004 और 5 में बजट था माइनॉरिटी वेलफेयर का 39 करोड़, जिसमें से 42% तेलंगाना का शेयर है। मतलब आप कम से कम 16-17 करोड़ था 2004-5 में, और आखिरी में 2004-5 से लेके 13-14 तक अगर आप देखेंगे आखिरी बजट था 509 करोड़ खर्चा किया गया, 509 करोड़ कुल मिला के पूरे मुत्तहिदा आंध्र प्रदेश में 23 जिलाओं के लिए, 23 अजलाओं के लिए। अगर इसमें से अगर 42% आप लेंगे तो आप 200 करोड़ के आसपास भी नहीं है। कुल मिला के 10 सालों में 2004 से लेके 14 तक 10 सालों में कांग्रेस पार्टी ने माइनॉरिटी वेलफेयर के लिए तेलंगाना में खर्चा किया 900 करोड़, 930 करोड़, 930 करोड़, 930 करोड़। जबकि तेलंगाना की रियासत बनी और केसीआर साहब का सदारत में यहाँ गवर्नमेंट बनी, तो 2014 से लेके आज तक 2023 तक इन 10 सालों का बजट अगर आप लेंगे, कुल मिला के हमने खर्च किया 10,140 करोड़। कहाँ 900 करोड़, 930 करोड़, कहाँ 10,140 करोड़। ये मैं आपके लिए दे देता हूँ, आप ज़रूर देख सकते हैं आप सभी लोग।
అంటే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ వెల్ఫేర్కు ఖర్చు పెట్టింది మొత్తం 930 కోట్లు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 10,139 కోట్ల 11 లక్షల రూపాయలు. అంటే వాళ్ళ పెట్టిన దాని మీద చూస్తే దాదాపు 11 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ सिंसियरिटी వాళ్ళు మాట్లాడుతున్నారు. हम लोग 4000 करोड़ बजट लगाएंगे. आप क्या करेंगे 4000 करोड़? अभी अगर आप देखेंगे जिस कदर हमने परसेंटेज के हिसाब से अगर देखेंगे आप कितना परसेंटेज बढ़ा जब से तेलंगाना बना तब से अगर आज तक अगर आप देखेंगे ऑटोमेटिकली क्या होता है, इसी रेट पे बढ़ता गया तो तेलंगाना गवर्नमेंट अगर बीआरएस गवर्नमेंट रहेंगी ये बजट ऑटोमेटिकली 5000 करोड़ हो जाता. आप क्या करेंगे 4000 करोड़? आज जो बजट है तेलंगाना गवर्नमेंट जिस हिसाब से बढ़ाई, अगर आप उसका परसेंटेज इंक्रीज देखेंगे हर साल, आज ऑटोमेटिकली 5000 हो जाता. तो आप इसीलिए हम हमारे मैनिफेस्टो में केसीआर भरोसा प्रोग्राम जो है उसमें साफ साफ सीएम साहब ने कहा कि हम बढ़ाते जाएंगे माइनॉरिटी वेलफेयर बजट. जिस कदर हम लोग बढ़ाते गए पिछले 10 साल आगे भी बढ़ाएंगे करके हमने कह दिया. तो आपकी 4000 क्या है, 5000 यहीं पे बन रहा. और एक बात मैं कहना चाहता हूँ भाइयों से बहनों से, आप एक मर्तबा देखिए कांग्रेस पार्टी का सिंसियरिटी. आज तेलंगाना में आके बोलते 4000 करोड़ करेंगे, पर अगर आप देखेंगे कर्नाटक में जहां आबादी करीब करीब 1 करोड़ है वहां उनका बजट है 200 करोड़ 2000 करोड़. और राजस्थान में जहां कांग्रेस गवर्नमेंट है जहां आबादी करीब करीब 80 लाख है वहां उनका बजट है 2000 करोड़. और तेलंगाना में जहां आबादी है 50 लाख वो बोलते हैं यहाँ पे कि 4000 करोड़ करेंगे, जबकि तेलंगाना गवर्नमेंट ऑलरेडी 2200 करोड़ यहाँ पे बजट अलॉट करी. मैं हमारे भाइयों से बहनों से यही कहना चाहता हूँ, चाहे वो मुसलमान हो, क्रिश्चियन हो, सिख हो, जो भी माइनॉरिटी हो, आज तेलंगाना का सबसे ज़्यादा बजट है पूरे हिंदुस्तान में. तारीख में इतना बजट किसी ने नहीं दिया माइनॉरिटी वेलफेयर के लिए सिवाय केसीआर साहब. आज एक मर्तबा मैं फिर बोलना चाहता हूँ आपको, उत्तर प्रदेश में जहाँ आबादी है करीब करीब 4 करोड़ माइनॉरिटीज़ का, वहाँ की बजट है 1780 करोड़. और अगली नंबर है वेस्ट बंगाल जहाँ आबादी है 2.5 करोड़, वहाँ पे बजट है 2100 करोड़. और उसके बाद आता है आपका महाराष्ट्र जहाँ आबादी है 1.5 करोड़ और वहाँ की बजट है 674 करोड़. और उसके बाद आता है कर्नाटक जहाँ आबादी है 95 लाख टू 1 करोड़ और वहाँ की बजट है 2100 करोड़. और उसके बाद आता है राजस्थान जहाँ की आबादी करीब करीब 80 लाख है और वहाँ की बजट है 1900 करोड़. और तेलंगाना जहाँ की आबादी है सिर्फ 50 लाख, बहुत कम है, फिर भी यहाँ की बजट है 2200 करोड़. इससे आप अंदाज़ा लगा सकते हैं कौन सिंसियर है कौन नहीं. मैं यही एक ही बात कहना चाहता हूँ, आज जो प्रपोजल इस डिक्लेरेशन में आपने दिया ये सरासर गलत है, सरासर बहुत डेंजरस है, खतरनाक है. इससे बीसीज और मुसलमानों के बीच में और बीसीज और माइनॉरिटीज़ के बीच में तनाव पैदा हो सकता है और अननेसेसरी एक सिचुएशन खड़ा हो सकता है. ये अच्छी बात नहीं है. एक बात, आज कांग्रेस पार्टी बोलती है कि हम ऑनरोरियम देंगे इमाम्स और मौजन को. मैं पूछना चाहता हूँ, आज हिंदुस्तान में जहाँ कहीं भी आपकी गवर्नमेंट है, चाहे वो कर्नाटक हो, राजस्थान हो, हिमाचल प्रदेश हो, वहाँ दे रहे क्या आप? पहली मर्तबा केसीआर साहब ने ये फैसला लिया और उन्होंने ऐलान किया और आज 5000 आज ऑनरोरियम दिया जा रहा है. हिंदुस्तान में कहीं भी कांग्रेस जहाँ भी गवर्नमेंट है वहाँ नहीं दिया जाता. यहाँ बात किया जाता है कि हम देंगे. हम ज़रूर वादा करते हैं इमाम से और मौजन भाई से कि आज जो 5000 आपको मिल रहा इसको हम दुगना करेंगे और ऑन पार जैसे अर्चक के साथ ऑन पार आपका भी 10,000 ज़रूर करेंगे, हम वादा करते हैं. साथ ही साथ एक और बात भी मैं कहना चाहता हूँ, कांग्रेस पार्टी बार बार बोलती रहती है 12% तहफ़्फ़ुज़ात के बारे में बीआरएस ने अपने वादा नहीं निभाया. मैं बोलना चाहता हूँ, कहना चाहता हूँ, हमने 16 अप्रैल 2017 को हमने लेजिस्लेशन पास किया असेंबली में तेलंगाना में और बिल हमने भेजा गवर्नमेंट ऑफ इंडिया को. गवर्नमेंट ऑफ इंडिया का रवैया तो आप जानते ही हो, उन्होंने इनकार कर दिया और इसलिए हमने क्या किया, कोशिश हमने ये की कि सुधीर कमीशन के ज़रिए एक जो रिपोर्ट बनी जिसको बैकवर्ड क्लासेस कमीशन ने भी रेटिफाई किया, हमने साफ साफ कहा कि ये रिलीजियस रिजर्वेशन नहीं है, सोशियो इकोनॉमिक बेसिस पे रिजर्वेशन आप दीजिए. बार बार हमने कोशिश की, तब जाके फिर हमें
एक इत्तला मिला, एक खबर मिला कि कहीं ये 12% रिजर्वेशन के चक्कर में आप 4% भी ना खो दो। इसीलिए हमने स्ट्रेटेजिकली हमने ये सोचा कि आगे 2024 में एक जब सेक्युलर गवर्नमेंट बनेगी जिसमें बीआरएस का एक अहम भूमिका रहेगा, तो उसमें ज़रूर ये वादा निभाने की कोशिश, क्योंकि 2017 में हमने ये कानून पास किया तेलंगाना असेंबली में, तो निभाने की कोशिश पूरी तरह से तब करेंगे। और साथ ही साथ एक और बात भी मैं कहता हूं, हमने वादा नहीं किया था हमारे मैनिफेस्टो में, पर हमने 2005 स्कूल हमारे माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट के जरिए 2005 स्कूल और 2004 रेजिडेंशियल कॉलेज भी हमने चालू किया, तश्कील किया हमने माइनॉरिटीज़ के लिए। और करीब करीब 700 करोड़ हम खर्च कर रहे हैं हर साल बच्चों की तालीम के वास्ते, ताकि वो काबिल बने और दुनिया से मुकाबला करें। साथ ही साथ एक और बात भी मैं कहना चाहता हूँ, आज सिर्फ और सिर्फ एक ही चीफ मिनिस्टर है पूरे हिंदुस्तान में जो आज गरीब मुसलमानों को भी, साथ ही साथ गरीब बैकवर्ड क्लासेस को भी 20 लाख तक ओवरसीज स्कॉलरशिप देते हैं पूरे हिंदुस्तान में। तो मैं ये माइनॉरिटी डिक्लेरेशन जो आज कांग्रेस पार्टी करी, मैं उसके बारे में बस एक ही चीज़ बोलूँगा कि ये बहुत ख़तरनाक है। ये हमारे मुसलमानों के और माइनॉरिटीज़ और बैकवर्ड क्लासेस के बीच में अननेसेसरी एक तनाव पैदा करने वाली एक प्रोग्राम है। और जी, शादी मुबारक करके एक स्कीम जो हमारी गवर्नमेंट ने चालू की थी, और उसमें आज तक 2,70,000 से ज़्यादा बच्चों को फ़ायदा मिला। बजट भी 2,330 करोड़ हमने खर्च किया, हमारे महमूद भाई याद दिला रहे। तो मैं बस यही कहूँगा आखिरी में कि जो भी आपका डिक्लेरेशन है, इससे ऊपर, इससे कहीं गुना ज़्यादा हमने ऑलरेडी डिलीवर किया। और हमारे भाइयों को, बहनों को मैं बस इतना ही कहता हूँ कि आज आप नीयत देखिए कांग्रेस पार्टी की। आप सोचिए एक मिनट के लिए कि जहाँ वो लोग सत्ता में, कर्नाटक में, राजस्थान में काम नहीं करते, वहाँ वेलफेयर नहीं करते, पर यहाँ आके बोलते हैं कि 4,000 देंगे, 4,000 करोड़ देंगे, ये करेंगे, वो करेंगे। आप ज़रा एक बार पूरी तरह से छानबीन करें डिक्लेरेशन का और साजिश आप समझें। और यहाँ पे जो बीजेपी से ताल्लुक़ रखने वाला पीसीसी प्रेसिडेंट जो है, उसका आइडियोलॉजी, और लग रहा है कि बीजेपी का आइडियोलॉजी और कांग्रेस का आइडियोलॉजी तेलंगाना में मिला जुला है। मैं एक और किस्सा भी आपको सुनाता हूँ। आज जहाँ राजा सिंह लड़ रहा है, जहाँ बंडी संजय लड़ रहा है, जहाँ धर्मपुरी अरविंद लड़ रहा है, कांग्रेस ने पूरी तरह से जानते हुए, पूरी तरह से वाकिफ होते हुए, वहाँ पे बहुत ही वीक कैंडिडेट उन्होंने ठहराया। आज गोशामहल में एक बहुत ही वीक कैंडिडेट, करीमनगर में वीक कैंडिडेट, इन तीनों का आज लिख लो आप, इन तीनों का जमानत जब्त हो जाएगा। जानते हुए पूरी तरह एक वीक कैंडिडेट को एक मैच फिक्सिंग में उन्होंने वहां पे ठहराया। आप एक बार जानकारी लीजिए, आप एक बार ये डिटेल लीजिए। कुरुटले में, साथ ही साथ करीमनगर में और गोशामहल में। इससे कांग्रेस पार्टी का नियत साफ होता। మేము మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఇది ఒక కుట్రలాగా కనబడుతోంది। కాంగ్రెస్ పార్టీ కావాలని బలహీన వర్గాలకి, మైనారిటీలకు మధ్యన పంచాయతీ పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది। ఉద్దేశపూర్వకంగానే ఈ డిక్లరేషన్లో అక్కరలేని బీసీ జనగణన గురించి మాట్లాడి ఆ జనగణనలో ముస్లింలను కూడా చేర్చడం అంటే 100% ఇది బీసీలకు, మైనారిటీస్కి పంచాయతీ పెట్టే ఒక పనికిమాలిన డిక్లరేషన్లా కనబడుతున్నది। 100% ఇది ఒక కుట్ర, బీజేపీ ఐడియాలజీతో ఉన్న ఒక అధ్యక్షుడు ఇక్కడ ఉన్నందుకు మరి బీజేపీ ఒకవైపు పాస్మాందా ముసల్మాన్ అంటే, ఈయన కూడా అదే పద్ధతుల్లో బీసీలకు, ముస్లింలకు పంచాయతీ పెట్టే ఒక ప్రతిపాదన తెచ్చినట్టు కనబడతా ఉందని చెప్తూ, మేము ఆల్రెడీ చేసిన ఎన్నో పనులు ఇవాళ వాళ్ళు కొత్తగా చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి ఈ కుట్రను తెలంగాణ మైనారిటీలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, దీని మీద ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో దీన్ని లేవనెత్తాలని చెప్పి కూడా తెలియజేస్తాం। థ్యాంక్ యూ। ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించారు, చాలా గొప్పగా డెండోర్ ఒకటి చెప్పారు। ఏమన్నారు? ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అన్నారు। నిలబెట్టుకున్నారా? ఇక్కడ తెలంగాణలో నిలబెట్టుకున్నారా? ఎంతమంది కుటుంబాలకు టికెట్లు ఇచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా ఒకటి కాదు 10-15 టికెట్లు ఇచ్చారు అట్లా। మైనంపల్లి హనుమంతరావుకు, ఆయన కొడుకుకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన భార్యకు, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్కు, ఒకరికి కాదు ఇక చాలామందికి। ఉదయపూర్ డిక్లరేషన్ ఎప్పుడో తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ ఇక ఏ డిక్లరేషన్ చెప్తే ఏం లాభం?
ఎన్ని డిక్లరేషన్లు చేసినా వాటిని ఇంప్లిమెంట్ చేసే దానిలో చిత్తశుద్ధి లేదు. అటు డిక్లరేషన్ అంటారు, ఇటు తుంగలో దొక్కుతారు. వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, ఈ మైనారిటీ డిక్లరేషన్లో ఏమన్నా సిన్సియారిటీ ఉందా? అబుల్ కలాం ఆజాదే నువ్వు పెట్టిరేదో పేరు, అసలు ఏ అబ్దుల్ కలామో చెప్తలేరు. అది మౌలానా అబుల్ కలాం ఆజాదా, ఏపీజే అబ్దుల్ కలామా కూడా వాళ్ళకి తెలియదు. గంత తెలివి తక్కువ రాసింది. ఏం రాసిండన్న వాళ్ళు, అబ్దుల్ కలాం తోఫాయే తాలీం అట. అబ్దుల్ కలాం అంటే ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామా, లేకపోతే మౌలానా అబ్దుల్ కలాం ఆజాదా? వాళ్ళకే సిన్సియారిటీ లేదు, వాళ్ళకే ఒక అవగాహన లేదు. ఇంత పనికిమాలిన ప్రతిపాదన, ఇంత పనికిమాలిన డిక్లరేషన్ ఎన్ని పెట్టినా చిత్తశుద్ధి లేని శివపూజ లాంటివి అవి తప్ప దానివల్ల లాభం లేదు. पर कैपिटा वही बोल रहा हूँ ना, ऑटोमेटिकली। सर मैं बस एक ही चीज़ कहूँगा, यहाँ कांग्रेस पार्टी ने जो एक डिक्लेरेशन कल किया, ये पहली बात तो ये कि ये हाफ बेक्ड है, ये पूरा मतलब गड़बड़ एक तरीके से बनाया गया, क्योंकि हमें लग रहा है कि उन्होंने बिल्कुल इस पर कोई गौर नहीं किया, ऐसे ही कुछ बनाना था बना दिया और लोगों को गुमराह करने की कोशिश की। क्योंकि अगर इसमें आप देखेंगे, जिस चीज़ की ज़रूरत ही नहीं है, माइनॉरिटीज़ का और कास्ट सेंसस का क्या वास्ता है भाई? कास्ट सेंसस अगर करना है तो बीसीस के लिए करना है, बिल्कुल करना है, हम भी सहमत हैं और हमने ऑलरेडी लेजिस्लेशन भी पास किया। पर ये जो आज ये लोग राजनीति अपना रहे हैं, कास्ट सेंसस को जोड़ते हुए माइनॉरिटीज़ वेलफेयर की बात कर रहे हैं, क्या होगा इसका नतीजा? एक ही होगा कि अगर कास्ट सेंसस आप करेंगे, माइनॉरिटी दर्जा चला जाएगा, माइनॉरिटी मिनिस्ट्री जाएगा, माइनॉरिटी कमीशन नहीं रहेगा, माइनॉरिटी कॉरपोरेशन एक भी नहीं रहेगा। माइनॉरिटीज़ के साथ ये सरासर नाइंसाफ़ी है। साथ ही साथ एक और बात, माइनॉरिटीज़ और बीसीस के बीच में एक झगड़ा हो जाएगा। कांग्रेस की क्या बोलते हैं इसको, हाफ बेक्ड हाफ कुक्ड जो ये डिक्लेरेशन है, ये बनाया गया शायद बीजेपी के ऑफिस में, क्योंकि बीजेपी भी वही बोल रही है पासमानदा मुसलमान। मैं यही कहता हूँ, आज हमारी जो बजट है, तेलंगाना की माइनॉरिटी वेलफेयर बजट है, वो ऑटोमेटिकली अगर उसका इंक्रीमेंटल ग्रोथ आप देखेंगे तो 5,000 करोड़ तो होना ही होना है। आप क्या 4,000 करोड़ की बात कर रहे हैं आप? तो इसीलिए टीआरएस को आउटविट करने के लिए, क्योंकि टीआरएस ने 2,000 का, बीआरएस ने 2,000 करोड़ का, तो 4,000 हम बोल देंगे, ऐसे एक लिख दिए कुछ भी। बट मसला इसमें गंभीर है, बहुत संजीदगी से काम करने वाला, सोचने वाली बात है यहाँ पे। माइनॉरिटीज़ अगर कांग्रेस पार्टी को वोट देंगे और ये डिक्लेरेशन अगर आप देखेंगे तो आप सोच लीजिए, समझ लीजिए, आपका माइनॉरिटी दर्जा ख़त्म हो जाएगा, माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट ख़त्म हो जाएगा, माइनॉरिटी कमीशन ख़त्म हो जाएगी, माइनॉरिटी कॉरपोरेशन सारे ख़त्म हो जाएंगे। बीसीस के साथ अगर आपको मिला देंगे तो बीसीस में भी अनरेस्ट आ जाएगा। ये बात हमारे माइनॉरिटी भाई और बहन अच्छी तरह से समझ लें तो अच्छी बात है। My point is very straightforward. They have no clue. They are utterly clueless. They are unclear as to what they want to say. Why are they including religious minorities which have been that have been recognized by Constitution of India in the caste census? They are unnecessarily mixing up things and creating unrest which is not desirable for the society. They are clueless, and that's what I'm saying. Looks like this report has actually been made in the BJP party office, because BJP is saying the same exact thing, Pasmanda Musalman, and now the Congress party seems to be towing the same line. That is where the problem is, and that is what minorities need to understand. Whatever distinction has been conferred, whatever special recognition has been conferred on them by the Constitution of India will be vetoed, will be destroyed by this declaration if they are voted. So let them understand very clearly that this is something that is going to destroy the very tenet of the Constitution which recognizes these guys as religious minorities. నేను అదే చెప్తున్నాను బ్రదర్, వాళ్ళకి నా తెలివి లేదు, వాళ్ళకి ఆలోచన లేదు, పరిజ్ఞానం అంతకంటే లేదు. రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నది, రిలీజియస్ మైనారిటీస్ అని గుర్తించారు. వాళ్ళని బీసీలను కలపడం అంటేనే ఇద్దరికి అన్యాయం చేయడం. ఇటు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, అటు రిలీజియస్ మైనారిటీస్కి అన్యాయం చేస్తున్నారు. కరెక్ట్ కాదు, సవరించుకోమనండి. బీసీ డిక్లరేషన్కి అర్థం లేదు, మైనారిటీ డిక్లరేషన్కి అర్థం లేదు. ఇట్లా కాస్ట్ సెన్సస్ అని మాట్లాడి రెండింటిని కలిపితే మొత్తంగా మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎత్తేయాల్సి వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదే నేను ఇంకొక మాట కూడా అంటున్నా, బీసీ డిక్లరేషన్ అన్నారు కదా, మీరు కావాలంటే నేను ఆ ఫోటో పంపిస్తాను మీకు. 2004లో ఆనాడు కేంద్ర మంత్రిగా గౌరవ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాక్వర్డ్ క్లాసెస్ సంఘంను తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని
డిసెంబర్ 17, 2004 డేట్ కూడా నేను చెప్తున్నా. డిసెంబర్ 17, 2004 నాడు కలిశారు. గంటన్నర సేపు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారిని, వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొని పోయి ఒకటే మాట రిక్వెస్ట్ చేసినారు మా పార్టీ నుంచి, మీరు ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి. ప్రతి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది. మీరు కూడా దయచేసి, నేను ఇప్పుడే కొత్తగా కేంద్ర మంత్రి అయినా కానీ మన ప్రభుత్వంలో పెట్టాలా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ అని ఈ రోజు కాదు, 2004 డిసెంబర్ 17 కేసీఆర్ డిమాండ్. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి 14 దాకా ఉన్నారు కదా అధికారంలో, ఎందుకు పెట్టలేదు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ? మోడీ గారు బీసీ సీఎం అంటారు, 14 నుంచి 23 దాకా 9.5 ఏళ్ళు ఆయన, మరి ఆయన ఎందుకు పెట్టాడు? నిజంగా బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉన్నప్పుడు కేంద్రంలో ఎందుకు పెట్టరు? నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని, డిక్లేర్ చేయండి. దమ్ముంటే 12% రిజర్వేషన్ అంటున్నారు కదా, రాహుల్ గాంధీని చెప్పమనండి. అదేవిధంగా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెడతాం జాతీయ స్థాయిలో అని చెప్పమనండి. కేవలం మాటలు డైలాగులు కాదు, పనులు క్షేత్రంలో కూడా కనబడాలి. ఆ రోజు 2004లో పెట్టనోళ్ళు, ఆనాడు మేము అప్పుడే రిక్వెస్ట్ చేస్తే డిమాండ్ చేస్తే పెట్టనోళ్ళు ఇలా పెడతారంటే ఎవరైనా నమ్ముతారా ప్రజలు? కాబట్టి ఇవన్నీ కూడా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలను ప్రజలకు తెలుసు, నమ్మరు. అరే వస్తారు పోతారు భయ్, ఏమవుతుంది ఆయనతో? ఒక సీటు కూడా గెలవడు, ఏమవుతుంది ఆయనతో? గోషా మహల్ కూడా బరాబర్ మేమే గెలుస్తున్నాం. బల్పం కట్టుకొని తిరుగుతాం, కాలికి బల్పం కట్టుకొని తిరుగుతాం బరాబర్. రాజా సింగ్ లాస్ట్ టైం ఒకటే గెలిచిన సీటు ఒకటే. గోషామహల్ ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం 2018లో గెలిచింది ఒకే ఒక్క సీటు గోషామహల్. ఈసారి గోషామహల్ కూడా కొడతాం బరాబర్, కాలికి బల్పం కట్టుకొని తిరిగి ఓడగొడతాం. రాసుకోండి, మోడీ కాదు ఇంకెవరు వచ్చినా ఢిల్లీకి వెళ్ళి ఒక్క సీటు కూడా గెలవరు ఈసారి. మొత్తం తెలంగాణలో లాస్ట్ టైం గెలిచింది ఒకటి, ఈసారి ఒక్కటి కూడా గెలవకుండా చేస్తాం, అది మా గ్యారంటీ. డిసెంబర్ 3 నాడు మీరు చూడండి ఏమవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. కొడంగల్ గెలుస్తున్నాం, మీరు రాసుకోండి. ఇవాళ కొడంగల్ గెలుస్తున్నాం. లాస్ట్ టైం ఓడగొట్టినాం రేవంత్ రెడ్డిని, అక్కడ ఈసారి ఓడగొడతాం. గోషామాల్లో రాజాసింగ్ని ఓడగొడతాం, హుజురాబాద్లో ఈటెల రాజేంద్రని ఓడగొడతాం. మీరు 3 రాసుకోండి. నేను చెప్పింది మళ్ళీ డిసెంబర్ 3 నాడు మాట్లాడతాం. గజ్వేల్లా ఇక మీరు కేసీఆర్ గారి మీద పోటీ చేయడం అంటే ఇక అది ఏమంటారు, పోచమ్మ గుడి ముందు పోటీలను కట్టేసినట్టు. ఇక ఎవరైనా ఎగురుతాం అనుకుంటే వాళ్ళ కర్మ, అది నేనేం చేస్తుందని. అదే బాయ్ సాబ్ ఆయనే చెప్పింది కదా నిన్న, మీరు చూడినట్లేరు. కామారెడ్డి నేను గెలువని ఆయనే చెప్పింది, ఇండియా టుడే కాంక్లేవ్లో చూసుకోండి కావాలంటే. కామారెడ్డిలో గెలవగానే ఏదో ఉత్త బిల్డప్ పోటీ చేస్తున్నా, ఓడిపోతే నరేందర్ రెడ్డి మీద ఓడిపోతే కొద్దిగా తిడతారు, ఇది ఇన్సల్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక కేసీఆర్ మీద ఓడిపోయినా చెప్పుకున్నందుకు బాగుంటుందని పోటీ చేస్తారు అంతే. కొడంగల్లో చెల్లని రూపాయి కామారెడ్డిలో వెళ్తుందా బాయ్ సార్? 2018లో కొడంగల్లోనే చెల్లలేదు ఈ వాదన, అక్కడనే తిరస్కరించారు. కామారెడ్డి వెళ్తుంది. ఎనీవే మై రిక్వెస్ట్ ఇస్ దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. దయచేసి మీరు వేరే వేరే ప్రశ్నలు అడిగితే నేను వేరే వేరే చెప్పి అదంతా ఎటో పోతుంది. Congress party is basically fooling people everywhere, not in the state. They'll come out with multiple declarations, none of which they implement. Udaipur declaration बोले, आज पूरे सीटा बेच लिए, हाईएस्ट बिडर को बेच रहे सीट. तो क्या डिक्लेरेशन, काय का डिक्लेरेशन? ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు. ఇప్పటికి 4 ఫ్యామిలీలకు టికెట్లు ఇచ్చిరీడ, ఎక్కడ పడితే అక్కడ సీట్లు మంచిగా అమ్ముకుంటున్నారు. నేను అంటలేను, వాళ్ళే చెప్తారు కాంగ్రెస్ నాయకులు. పాయింట్ ఏంటంటే దేనికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఏ డిక్లరేషన్కి చిత్తు కాగితం కంటే కూడా ఎక్కువ విలువ లేదు. ఆ పార్టీ చేసే మాటలు, చెప్పే మాటలు పొల్లు మాటలు, ఇచ్చే డిక్లరేషన్లు చిత్తు కాగితాలు. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ డిక్లరేషన్ ఉదయపూర్ డిక్లరేషన్. వాళ్ళే చెప్పారు కదా, అందులో ఫ్యామిలీలకు టికెట్లు ఇవ్వం, ఫ్యామిలీలు ఒకరికి ఇస్తాం. మరిగా దాన్నే నిలబెట్టుకున్నాడు, సొంత పార్టీలనే నిలబెట్టుకున్నాడు. దేశంలో ఎక్కడ నిలబెడతాడు, రాష్ట్రంలో ఎక్కడ నిలబెడతాడు, ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళని? ల్యాండ్ పూలింగ్ ఒకటే కాదు, ఆ మహామేధావి మాట్లాడిన మాటలు వింటే చాలామందికి మతిపోతుంది. రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తున్నారు, 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తాము రాచకొండలో. మరిగా అక్కడెక్కడో ఏదో చేశారు, నేను కూడా చేస్తానంటున్నాడు. ఇంకోటి కూరగాయలు అమ్ముకోవడం కూడా 3 షిఫ్టుల్లో చేపిస్తాడంట, అది కూడా చూశాను నిన్న. ఆయనతో దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే అట్లాంటి కాంక్లేవ్లు పెట్టండి. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే మాకు అంత లాభం. ఆయనతో బాగా మాట్లాడిపించి నేను అనేదల్లా ఒకటే ఉన్న హైదరాబాద్ను బాగా చేస్తామని మేము చెప్తున్నాం. ఉన్న హైదరాబాద్లో డ్రైనేజ్ మంచిగా చేస్తాం, ఉన్న హైదరాబాద్లో సౌలతులు మంచిగా చేస్తాం, ఉన్న హైదరాబాద్లో ఉపాధి మంచిగా చేస్తాం, ఉన్న హైదరాబాద్లో విద్య మంచిగా చేస్తాం. ఇప్పుడు కొంత బాగా చేసినాం, మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తామని మేము చెప్తున్నాం.
ఆయననేమో కొత్త నగరాలు కడతా అభూత కల్పనలు కొత్త సింగపూర్ను కడతా అనేది సినిమా చూపెడుతుండు. అందులో కూడా నట కూరగాయలు 3 పూటలు అమ్ముకునే ఒక సౌలత్ ఉంటుందట నిరుద్యోగులకు. అట్లాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత గొప్ప విజనో, వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉందో దాన్ని బట్టే తెలుస్తుంది. ఆయన ఎంత మీరు కొద్దిగా మాట్లాడియండి ఇట్లాంటి కాంక్లేవ్లు అందరూ పెట్టి అన్ని సారీ इतना चिल्ला रहा हूँ, इतना गला फाड़ फाड़ के बोल रहा हूँ, मैं तो ठीक हूँ, मेरे क्या हुआ? See, our commitment is not shown in just words. हमने अप्रैल 16, 2017 के दिन लेजिस्लेशन पास किया. तेलंगाना गवर्नमेंट ने रिलीजियस बेसिस पे नहीं बल्कि सोशियो इकोनॉमिक बेसिस पे, क्योंकि अगर आप सचार कमेटी का रिपोर्ट देखेंगे या सुधीर कमीशन का रिपोर्ट अगर देखेंगे उसमें भी लिखा है साफ साफ कि सोशियो इकोनॉमिक बेसिस पे रिजर्वेशन बढ़ाना चाहिए. वी आर फर्म ऑन दैट, वी आर कमिटेड. अनफॉर्चुनेटली द गवर्नमेंट इन दिल्ली वाज नॉन कोऑपरेटिव, दे वर ऑब्स्ट्रक्टिव, नॉट कोऑपरेटिव भी नहीं, दे आर इनिमिकल एंड ऑब्स्ट्रक्टिव. तो अगर वहाँ पे एक सेक्युलर गवर्नमेंट जो लोगों की पासमंदगी सच्ची में समझती है 2024 में बने और उसमें अगर बीआरएस का अहम भूमिका है तो यस वी आर फर्मली ऑन इट. That's exactly what we are saying. That is exactly what we are saying. Reservation is based on socio-economic conditions. इसीलिए आज हम कह रहे हैं कि सोशियो इकोनॉमिक बेसिस पे ही होना चाहिए. और यहाँ पे अगर आप देखेंगे तेलंगाना में, यहाँ पे अगर गरीब से गरीब कोई है तो दलित है, मुसलमान है, डेफिनेटली दोनों का हिफाजत और दोनों का तहफ़्फ़ुज़ात बढ़ाना चाहिए, हमारी रवैया है. सॉरी, किसने कहा? मोदी जी ने. मोदी जी की स्टीयरिंग अदानी जी के हाथ में है, हमारी स्टीयरिंग केसीआर साहब के हाथ में है. कार अच्छा तेज़ दौड़ रहा है और हमें तो उम्मीद है कि 100 किलोमीटर के रफ्तार से हम भागेंगे और 100 सीट भी हासिल करेंगे. जैसा विराट कोहली ने सेंचुरी मारा हम भी मारेंगे. थैंक यू.